చందన్ యొక్క రుచికరమైన రసగుల్లాలు ఊరు మొత్తానికి ఫేమస్ అయ్యాయి. డబ్బులు కూడా బానే సంపాదించాడు. డబ్బులు ఎక్కువ సంపాదించడంతో చందన్కి గర్వం బాగా పెరిగిపోయింది. ఊర్లో రసగుల్లాలు అమ్మడంలో తానే మొనగాణ్ణని అనుకునేవాడు. ఒకరోజు, అన్నా 2 రసగుల్లాలియే. ఇస్తున్నా 2 దొరుకుతాయి, 4 దొరకవు. జర పక్క నిలబడు. ఆడికల్లో వస్తారేమో ఇంతగానం ఆకలితోని. అరే అన్నా, ఎందుకట్లా గొణుగుతున్నావే? నువ్వు నోరు మూసుకుని తినివా, లేకుంటే సప్పుడు దగ్గర ఇడికెళ్ళిపో. అన్నా, మాటలు పైలం, పైసలిచ్చే తింటున్నాం, పుణ్యానికేమిస్తలేవు. అరే నాయనా, నా తలకాయ తినక పోయించెల్లి. ఓరి వారి రా, నీ రసగుల్లాలు తీసుకుపోదు రా. ఇన్కి మస్తు పొగరొచ్చింది. అవురా బాయ్. అమ్మా, ఇగో ఏవయ్యా, ఓ మాట చెప్తా ఇను. ఏంది చెప్పు. ఈ మధ్యలో ఏంది గట్ల మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు నా ఇష్టం, నేనే మాట్లాడతా. ఇగో గంతగానం పనికిరాదు. ఇక నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. తీ ఇక పో, లోపడి పోయి గిన్నెలు తోముకో. మనమంటే గిట్టనోడెవడైనా రసగుల్లా వండి పెడితే మన గతేం కావాలే? అన్ని రోజులు మనవి గావు. బాపు, ఆడుకోనికి పోవాలనా? పో, మీ అమ్మని బి ఎంట తీసుకపో, దిమాగ్ తింటుంది. మరుసటి రోజు చందన్ తన రసగుల్లా బండి తెరవగానే, ఈడాడికెళ్ళొచ్చిండ్రు. ఎవడైతే ఇంద్రాబాయ్, నాకేం ఫరక్ పడది. బాబు, ఓ ప్లేట్ రసగుల్లాయమ్మా. కూర్చోరు సార్, ఇప్పుడే ఇస్తా. నీ రసగుల్లాలు చాలా టేస్ట్ ఉన్నాయి బాబు. థ్యాంక్స్ సార్. ఇంకా ఇమ్మంటావా? ఎందుకొద్దు, ఇంకో 2 రసగుల్లాలు తీసుకురా. నీ మాటలు కూడా స్వీట్ గా ఉన్నాయి. చందన్ దురుసు ప్రవర్తన వల్ల మెల్లమెల్లగా కస్టమర్స్ అందరూ కొత్తగా రసగుల్లా పెట్టిన వాడి దగ్గరికి వెళ్లిపోయారు. సాయంత్రం చందన్ ఇంటికి రాగానే, రండి దొరగారు రండి, దయచేయండి. ఈగల్ని మస్తుగా చంపినవా? నీ నాలుక మీద మచ్చలున్నాయా? నువ్వు అన్నట్టే అయింది. ఇంకేం చేస్తావిగా, దుకాణం బంద్ అయింది కదా. బాపు, ఆడుకోనికి పోవాలనా? తినిపోరా నాయనా. చెప్తా కొడతా బిడ్డ. నాకు ఉప్మా ఏమొద్దు పో. పుష్ప చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను కస్టమర్లతోటి మంచి మాట్లాడేది ఉండే. ఆ మరుసటి రోజు, రా బాబనా. అరే వేణనా రానా, మంచిగా రసగుల్లా తినిపోర్రి. నీ రసగుల్లాలు నువ్వే తినిపో, మాకేమొద్దుది. అరే అట్లా మాట్లాడక భయ్యా. సరే సరండి. ఈగ అలా మెల్లిమెల్లిగా చందన్ వ్యాపారం కాస్త పుంజుకుంది. మునుపట్లా కాకపోయినా వ్యాపారం నడుస్తోంది. కాని చందన్ సంతోషంగా లేడు, దిగులుగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం, ఇగో ఓ మాట చెప్తా ఇను. ఏంది పుష్ప? ఆ కొత్త రసగుల్లా బండి ఉన్నది కదా, అది ఎవరిదనుకుంటున్నావు? మా చుట్టాలదే, మా అత్తకి కొడుకే. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? సమజ్గాలే. అరే రాములా, గా దుకాణం కూడా మనదే, దానికి కూడా నేనే రసగుల్లాలు చేసిస్తా. అరే వా, నువ్వు నా దగ్గర దాపెట్టినావులే, మంచి పని చేసినావు. నీకు గర్వం నెత్తికెక్కింది కదా, గిరాగంతా పోవట్టే. ఇంకేం చేయాలి నేను? అరే ఏం చేయాలి, రసగుల్లా చేసుట్లా నేనే తోపు అనుకున్నా. ఇప్పుడు కూడా రసగుల్లాలా నువ్వే తోపు. గట్లయితే గా దుకాణం పని చెప్పి లే, ఉండనిద్దామిక. రెండుంటే ఏమైద్ది? రేపు గిట్లా ఎవరు మనకి పోటీ రాకుండుంటది. అవు బాపు, నీకు పోటీనే ఉండదే. అమ్మా మస్తు తెలివైంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.